అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఖర్చు లేకుండా ఆరోగ్యం ఎలా వస్తుంది చెప్పండి? జస్ట్ నవ్వితే సరిపోతుంది. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. అయితే నవ్వడం వల్ల మన బాడీ ఎందుకు హ్యాపీ అండ్ యాక్టివ్గా అలాగే హెల్తీగా ఉంటుంది, వాటి వెనక రీజన్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన బ్రెయిన్ సెల్స్ ఎలా యాక్టివేట్ అయ్యి మనం హెల్తీగా ఉంటాం, ఇవన్నీ క్లియర్గా చెప్పడానికి ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సో లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. యాజ్ ఆల్వేస్ మీరు కూడా ఎప్పుడు స్మైలింగ్ అండ్ లాఫింగ్ ఫేస్తో కనిపిస్తారు మాకు కూడా. సో వాట్ ఈస్ ఇట్ సార్? అంటే ఎలా మన బ్రెయిన్ని కానీ మన ఓవరాల్ హెల్త్ని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అసలు ఈ నవ్వడం అన్నది ఈ రోజుల్లో చాలా కరువు అయిపోయిందండి. ఎవరు ఎదురుగా వస్తూ ఉంటాడు, అసలు పలకరించడం హలో అనడానికే కష్టమైపోయింది. అసలు మామూలుగా చూస్తూ ఉంటే చిన్నపిల్లలట 300 నుంచి 400 సార్లు రోజుకు నవ్వుతారట. మళ్ళీ ఏంటండి అంత ఒక బోసి నవ్వు, ఏ పళ్ళు లేవు, బాడీ అంతా కదిలినట్టు, అంటే అంత అమాయకత్వం ఉంది. వయసు పెరుగుతున్న కొలది నవ్వు తాలూకా పర్సంటేజ్ తగ్గిపోతూ ఉండేది. 3 నుంచి 40 సార్లు రోజుకు నవ్వడం కష్టం అటండి. అది కూడా తెచ్చిపెట్టుకుని నవ్వు. ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల కానీ, ఉన్న పరిస్థితులు కానీ, ఆర్థికంగా కానీ, ఇబ్బంది కానీ, ఉద్యోగ రీత్యా కానీ. అదే కాకుండా మామూలుగా ఇన్హిబిషన్ ఎక్కువైపోయింది అందరికి. అవతల వాళ్ళు ఏమని అనుకుంటారేమో, సమాజంలో ఉంటారు సోషల్గా, నవ్విది మళ్ళీ ప్రాబ్లం ఏమో, ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల ఏదైతే మీరు అన్నట్టుగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్రీ మెడిసిన్ ఇది, ఏ మాత్రం ఖర్చు లేనిది, అలాంటి మెడిసిన్ని మనం అంత వాడుకోలేకపోతున్నామా నాకు అనిపిస్తుంది. దీన్ని కొంత సామాజికంగా కూడా కొన్ని కట్టుబాట్లు వల్ల ఇబ్బంది అవుతుంది. పాత సామెత ఒకటి ఏంటంటే నవ్వు 4 విధాలు చేయటం అని. అదేంటంటే అది పాత అప్పటి సామెత. అది ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. ఎందుకు అంటే అసందర్భంగా కానీ, అకారణంగా కానీ, అవహేళనగా కానీ అలా నవ్వుతూ ఉంటే అది కొంచెం ఇబ్బంది. అవతల వాళ్ళకి కూడా కొత్త కొత్త ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి. అంటే దీనికి వాళ్ళు ఏం చెప్తారంటే, లక్ష్మణస్వామి మీద రామాయణంలో నవ్వడము దానిలో ఎన్నో చాలా అనర్థాలకు దారితీసింది అని కూడా. దానికి బదులుగా ఒక సమాజంలో కట్టుదిట్టం, కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీ నవ్వకూడదు, ఎక్కడ దానికి అవహేళనకు మిగతా వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు అని. ఒక స్త్రీకే కాదు, మగవాళ్ళకి కట్టుబాట్లు ఉన్నాయి. సుమతి శతకంలో మనం ఒక పద్యం చదివితే చాలా నాకు విచిత్రం ఏమంటే, మగవాళ్ళకు కూడా సుమతి శతకం అంటే ఎప్పుడో రాసిన శతకం అది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నవ్వకు మీ సభలోన, అంటే సభలో నవ్వకూడదు. విన్నారా? నవ్వకు మీ తల్లిదండ్రుల నాథులతోన, అంటే తల్లిదండ్రులతోని, నాథులు అంటే పెద్దవాళ్ళు, వాళ్ళతో కానీ. 2 అయిపోయినాయి కదా. నవ్వకు మీ పరస్త్రీతో, అది చాలా ఇబ్బంది వాస్తవమైన మాట. సరే, నవ్వకు మీ విప్రుల, అంటే ఎవరైతే ఉన్న బ్రాహ్మణులు వాళ్ళ ఎదురుగా కూడా అది మంచిది కాదు సుమా అని ఒక శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు సమాజంలో అది ఎంతవరకు ఉంది అన్నది మనం ఆలోచిస్తే ఇప్పుడు చాలా మారిపోయిందండి. నవ్వడం అన్నది కరువు అయిపోతున్న దృష్ట్యా నవ్వడం అన్నది ఒక పెద్ద ప్రీమియం అయిపోయింది. ఇప్పుడు ప్రీమియం లగ్జరీ అయిపోయింది. నిజానికి ఏమిటంటే నవ్వడం వల్ల ఇప్పుడు ఎన్ని మంచి జరుగుతున్నాయన్నది మనం దగ్గరలో చెప్పుకోబోతున్నాం. నవ్వడం వల్ల ఆరోగ్యంగా కానీ, మనసు ప్రశాంతంగా ఉండడం కానీ, ఒత్తిడి తగ్గడం కానీ, ఇలాంటి ఎన్నో ఇబ్బందుల నుంచి దూరం అయ్యి నవ్వు అన్నది 4 విధాల మేడ్లు. ఇప్పుడు లాఫింగ్ ఈజ్ గ్రేట్ అని ఒక మాట వస్తుంది. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రపంచం ఒత్తిడి ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు నవ్వు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అదే కాకుండా శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి, బీపీ లాంటిది కంట్రోల్లో ఉండడం, మనసుకు ప్రశాంత వాతావరణం వస్తుందండి, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఎండార్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సంతోషంగా ఉండడానికి ఉండేటువంటి హ్యాపీ హార్మోన్స్లో ఒక రకమైనటువంటి హార్మోన్ కూడా తయారవుతూ ఉంటుంది. ఇలాగే ఎన్నో ఉపయోగాలు దానికి ఉన్నాయి. అదే కాకుండా బాగా నవ్వితే, అసలు ఫ్లారిడా నుంచి ఒక స్టడీ కూడా చెప్పుకుందామని, ఆక్సిజన్ తాలూకా శాతం ఊపిరితిత్తులో మనం ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది.
దానివల్ల మిగతా అవయవాలకు కూడా దాని తాలూకు ఉపయోగం. అంటే నవ్వు వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు ఫ్లోరిడా స్టడీ అని మీరు చెప్పాను కాబట్టి ఏమిటా ఫ్లోరిడా స్టడీ అని, ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ అది. దీనిలో ఏం చెప్పారంటే 108 కండరాలు, శరీరంలో ఉండే కండరాల్లో 108 కండరాలు ఒకసారి నవ్వితే ఉత్తేజం అవుతాయట. బాడీ మొత్తం 15 నిమిషాలు కానీ నవ్వితే 40 క్యాలరీస్ ఖర్చు పెట్టినట్టట. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన దానికంటే తక్కువేం కాదు ఇది. చూసారా, ఎవరికైతే డిప్రెషన్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు కానీ ఈ నవ్వు లాఫ్టర్ థెరపీ అని వచ్చింది ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఒక 70% తగ్గిపోతుందట మందుల కన్నా, యాంటీ డిప్రెషన్స్ కన్నా. అదే కాకుండా ఏదైతే ఉందో బాడీలో నొప్పులు కానీ ఎక్కడెక్కడ ఉండడం వల్ల ఏదైతే మనం చెప్పుకునే ఎండార్ఫిన్స్ అనే తాలూకు లక్షణం ఏంటంటే నొప్పి తగ్గించే గుణం. ఓకే. మూడ్ ఎలివేషన్ కూడా ఎక్కడో మెదడు లోపల పిట్యూటరీ గ్రంథి హైపోథాలమస్ ఏరియాలో తయారవుతాయి ఎండార్ఫిన్స్. ఓకే. ఇలా ఇంకా కొన్ని ఏంటంటే ఈ ఇబ్బందులే ఎలాంటి ఉపయోగమైనా కాకుండా మనిషి ఉత్తేజంగా ఉండడానికి కూడా, మనిషి ఇందాక చెప్పుకున్న ప్రశాంతంగా ఉండడానికి కూడా అక్కడ 2 రకాల స్టడీ చేశారు. ఒకటి, ఎవరికైనా ఆర్థోపెడిక్స్ ఆపరేషన్ అంటే బోన్స్ మీద ఆపరేషన్ చాలా పెయిన్ఫుల్ కదా, వాళ్ళకి ఏం స్టడీ చేశారంటే వాళ్ళు ఒక కామెడీ చూపించారు. అంటే నవ్వుతూ ఉన్నారు. కామెడీ చూసి అసలు నొప్పిని మర్చిపోయి వాళ్ళు నాకు ఏదో నొప్పి మందు ఇవ్వలేదనో, నేను నిద్రపుచ్చడానికి మందు ఇవ్వాల్సిన అవసరం లేకపోయిందట. ఓకే. ఇదే కానీ ఎవరన్నా కానీ దానికి కంపారిటివ్ ఎలా సైన్స్ స్టడీ ఎలా ఉంటుందంటే, ఒక 100 మంది ఇలాగ చూండి, ఒక 100 మంది వేరే పద్ధతులు. వాళ్ళు సీరియస్ డ్రామా, కోపం తాపం చాలా సీరియస్గా ఉంది అంటే అది అక్కడ చూస్తూ ఉంటే సీరియస్ పేషెంట్లు వ్యక్తులు కూడా చూస్తున్న వాళ్ళు కూడా సీరియస్గా అవుతారు. వాళ్ళు చూస్తే అసలు ఈ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. అదే కాకుండా ఇంకా పక్కాగా స్టడీ ఏమిటంటే, ఒకసారిగా నవ్వితే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో 22% పెద్దగా అవుతాయంటే దాని నుంచే రక్త ప్రవాహం పెరుగుతుంది. అంటే ఆరోగ్యం అంత మెరుగవుతూ ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ నవ్వుని మనం మళ్ళీ ఇంకా మనమే నవ్వడం కాకుండా మిగతా వాళ్ళని కూడా నవ్వించేటువంటి స్టేజ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నవ్వు చాలా ఖర్చుతో, ఏమాత్రం ఖర్చు లేనిది, అది మర్చిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు అందుకని చిన్నపిల్లలు అంత ఆరోగ్యంగా చూడడానికి బొద్దుగా ఎందుకు ఉంటారంటే వాళ్ళు హ్యాపీగా ఒక 300-400 సార్లు నవ్వుతున్నారు. ఏం టెన్షన్ లేదు. అయితే దీనికి మెదడుకు సంబంధించి కూడా కొన్ని ఇవి ఉన్నాయండి లొకేషన్స్. మీరు అడగొచ్చు, ఏమన్నా సెంటర్ ఉందా బ్రెయిన్ లోపల, కేంద్రం ఉందా అని. నిజానికి ఒక సెంటర్ కాదు, చాలా ప్రాంతాలు మెదడు లోపల దానికి ఉత్తేజం అవుతాయి. ఈ ప్రాంతంలో ఉంటుంది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని, ఈ టెంపరల్ లోపల ఉండేటువంటి సుపీరియర్ మిడిల్ టెంపరల్ గైనస్ అని, దాని లోపల ఉండే ఎమిగ్డలా లేకపోతే ఇది ఇన్సులా, ఇలాంటి ప్రాంతాలు కూడా లింబిక్ సిస్టమ్ అని. అంటే ఇన్ని ప్రాంతాలు, విజువల్ కార్టెక్స్ అంటే ఏదైనా చూసామనుకోండి మన సంతోషం అనిపించింది, నవ్వుతారు. ఆ విజువల్ కార్టెక్స్ కూడా స్టిమ్యులేట్ అవ్వడం, అంటే ఇన్ని తెలియకుండానే ప్రక్రియలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి నవ్వు వల్ల. అదే కాకుండా నవ్వుకి కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఎట్లా, ఇప్పుడు మనం ఒకసారి చూసామంటే బ్రెయిన్లో ఉండేటువంటి ఒక ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ నవ్వు వల్ల వచ్చే ఉపయోగాన్ని తెలియకుండానే ఒక స్టిమ్యులేట్ చేస్తుందంట. చూసారా? ఆ తర్వాత దానికి నవ్వును బయటకు రావడానికి, దానివల్ల వచ్చే ఎమోషన్ని చేయడానికి లింబిక్ సిస్టమ్ పనిచేస్తుంది. బయటకు కనబడడానికి ఉపయోగపడే మోటార్ కార్టెక్స్ అన్నది ఏదైతే నవ్వడం, ఉత్సాహంగా ఉండడం, చేతులు కదలడం, కాలు తెలియకుండా కదులుతూ ఉంది బాడీ అంతా, ఈ మార్పులన్నీ కూడా ఈ మోటార్ కార్టెక్స్ స్టిమ్యులేషన్ వల్ల వస్తుంది. అంటే ఇన్ని ప్రక్రియలు తెలియకుండానే ఒక నవ్వు వల్ల జరుగుతూ ఉన్నాయి. అందువల్ల లాఫ్టర్, ఇప్పుడు మాట మీరు చూడండి, లాఫ్టర్ క్లబ్స్ అని వచ్చాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎక్కడో కాదు, మీరు ఎవరన్నా కానీ అక్కడ పబ్లిక్ గార్డెన్స్ తెల్లవారు మీరు వాకింగ్కి వెళ్తే అక్కడ లాఫ్టర్ వినబడుతూ ఉంటుంది. ఏది ఊరికే తెచ్చిపెట్టుకునే లాఫ్టర్ కావాలని, ఇంటెన్షనల్, అదొక పెద్ద థెరపీ. దానిలో మెంబర్స్ చేరుతున్నారు. లింగంపల్లిలో ఏదో క్లబ్ ఉంది, ఇక్కడ మన ప్యాలసైట్స్ హోటల్ దగ్గర కింద ఒక లాఫింగ్, ఆహా ఓహో లాఫింగ్ క్లబ్ అది, దాని పేరు ఏబీసీ లాఫింగ్ క్లబ్. అది వినడానికి నవ్వుతాను, అది కూడా మీరు నవ్వారు దానివల్ల. ఏదో కారణం వల్ల కానీ ఈ క్లబ్లో చేరడానికి మీకు తెల్లవారు ఓపిక లేదే అనుకోండి, దానికి కూడా ఉన్నాయి ఆల్టర్నేటివ్స్. హైదరాబాద్లోనే ఎక్కడికో కాదు, భాగ్యనగరంలో ఈ స్టాండప్ కామెడీ అన్నది చాలా ప్రచారం అవుతూ ఉందట. బంజారా హిల్స్లో ఒకటి ఏది హైదరాబాద్ బ్రాడ్వే అని ఒకటి ఉంది, గచ్చిబౌలిలో ఒకటి కామెడీ స్టాండప్ కామెడీ తాలూకు ఉన్నాయి, అక్కడ ఒక టైమింగ్స్ ఉన్నాయి.
ఎవరైనా దానిలో వెళ్ళి ఒక నవ్వడం హ్యాపీగా ఆ టైంలో ఉన్న కష్టాలని ఇబ్బందులు మర్చిపోయేటువంటి ఉపయోగం ఉండేటట్టు అక్కడ కూడా సందర్శించండి. ఏదన్నా కానీ ఏమిటి మీరు క్లబ్లో కానీ లేకపోతే దీంట్లో చేరడం కానీ స్టాండప్ కామెడీ ఏదన్నా కానీ నవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అది లాఫ్టర్ క్లబ్ అని భారతదేశంలో కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఎప్పుడంటే 1995లో ఒక డాక్టర్ గారు మోహన్ కటారియా గారు అని స్టార్ట్ చేశారు. ఈ రోజున భారతదేశం నిండా కూడా 800 పైన లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయట. దగ్గర 80,000 మంది అందరూ పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ స్త్రీ భేదం లేదు, ఎవరైనా చేరొచ్చు. నవ్వడం ఇంటెన్షనల్గా నవ్వడం అంటే యోగాతో చేసినటువంటి ఏదైతే ఎంత ప్రక్రియ ఉంటుందో అంత ఉపయోగం దానివల్ల జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మాటకి నవ్వుతూ ఉంటే ఏదైతే బ్లడ్ సప్లై తగ్గిందో అదే కాకుండా ఇప్పుడు మాటకి పదార్థాలు తగ్గడానికి ఇచ్చేటువంటి కొన్ని మందులు ఉంటాయి, స్టాటిన్స్ అని. వాడితే ఎంత ఉపయోగం ఉంటుందో అంత ఉపయోగం ఉంటుందని నవ్వుతాం. చేయాల్సిందల్లా నవ్వాలి. అందువల్ల దయచేసి పాతకాలంలో నవ్వు 4 విధాలు చేయటం అనే సామెత ఉన్నా కూడా నవ్వు ఈ రోజుల్లో 4 విధాలు కాదు, పలు విధాల చాలా చాలా మేలైంది. ప్రపంచం ఒత్తిడి ప్రపంచం అయిపోయి నవ్వే వాళ్ళు తక్కువైపోయారు. అసలు ఏమన్నా వస్తున్నట్టయితే కనీసం ఒక స్మైల్ ఇవ్వండి. మీకు తెలియకుండానే ఇన్ని జరుగుతూ ఉంటాయి. పరస్పర సంబంధాలు, మీరు ఏదో బిజినెస్ మ్యాన్ అనుకోండి, అయ్యా ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అసలు మన నవ్వడండి సీరియస్ ఉంటాడు ఇంత. అదే కానీ హలో అని ఏదో కరచాలం చేసి ఒక స్మైల్ ఇస్తే ఆ సంబంధ బాంధాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైతే మీకు ఎలా డీల్ కోసం వెళ్ళారో అసలు మీరు ఒక 20%, 30% మార్కులు అక్కడే డీలే కొట్టేశారు సగంలో. ఆ తర్వాత చాయి చేతులు కలపడం. అంటే నవ్వడం వల్ల ఇన్ని ప్రాంతాలు ప్రశాంత మనసంగా ఉండడం కానీ, ఒత్తిడి తగ్గడం కానీ, బీపీ కంట్రోల్లో ఉండడం కానీ, లేకపోతే సంబంధ బాంధవ్యాలు పెరగడం కానీ, ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ఫ్రీ నవ్వు తప్పకుండా అందరూ నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. రైట్ సార్. ఒకప్పటిలాగా నవ్వు 4 విధాల చేయట కాకుండా ఇప్పుడు పలు విధాల మీద. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన కొత్త భాష్యం అని చెప్పడం లేదు. సుమతి శతకం తాలూకు అసందర్భంగా ఈరోజు నవ్వినా కూడా, అకారణంగా కానీ అవహేళనగా నవ్వినా కూడా అది ఇబ్బందేనండి. అవి కాకుండా సందర్భం వచ్చిందిగా నవ్వడం అనేది సహజం. జోకుంటే నవ్వాలి. వ్యక్తి ఎవరో కనబడితే హలో అన్న పద్ధతిలో ఒకసారి హలో అని ఒక స్మైల్ ఇస్తే సరిపోతుంది. దానివల్ల ఎంతో మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందువల్ల నవ్వు అన్నది చాలా చాలా ముఖ్యం. నవ్వుతూ ఉండండి, నవ్వించండి. రైట్ సార్, మనం కూడా నవ్వుతూ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.